అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు వెళ్తున్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించబోతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఆ అనుచిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అందుకే అంబటి రాంబాబు ఇంటిని పరామర్శించేందుకు మీరు వెళ్తున్నారా అంటూ కొంతమంది జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారి మీద మీరు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని మీరెలా సమర్థిస్తారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అంబటి రాంబాబు గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారా? అందుకే ఆయన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్నారా అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో ఒక వ్యక్తి ఇతని మీద, ఇతని కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని తీవ్రంగా ఖండించారు ఆ రోజు. మరి ఈరోజు అంబటి వ్యాఖ్యల్ని మీరు ఎందుకు ఖండించడం లేదు, ఎందుకు సమర్థిస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఆ రోజు పట్టాభి గారు మామూలుగా వాడుక భాష, అది బొషడికి అనే పదం అనేది సినిమాల్లో కూడా పాటల రూపేణా కూడా వచ్చింది. అది వాడుక భాష కింద ఉంది. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నాడు, గమనించుకోవాలి. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి, ఆ కార్యాలయం మీద దాడి చేయడానికి సాగుగా చూపి ఆ సమయంలో గనక పట్టాభి దొరికితే అతను చంపేయమని చెప్పని పంపించినటువంటి గోండాల దాడి, అది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా జరగలేదు, గమనించుకోండి మీరు. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటి దుశ్చర్యలకు పాల్పడటమే కాకుండా ఆ పదాన్ని ప్రజలు మర్చిపోకుండా పదే పదే జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తూ ఒక నిండు సభలో అది మనం మాట్లాడుకోవడం భాష మాట్లాడి ఈ మాట అంటాడా అంటే దాని అర్థాన్ని ఆ విధంగా తీసుకుని వచ్చేసి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఎంత మాట అంటాడా అని చెప్పని నానా యాగి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే నన్నంటే నా అభిమానులకి బీపీ పెరిగింది అని మాట్లాడి సమర్థించుకున్నాడు. ఒక కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిని అది పొరపాటు కూడా అనలేదు, ఆవేశంగా పడ్డారు అని కూడా అనలేదు, దాన్ని సమర్థించుకున్నాడు. ఏ విధంగా? దానికి ఒక 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది డీజీపీ గారి ఆఫీసు. ఇన్ని మోకలు అల్లరి చేస్తూ ఉంటే పోలీసుల సమక్షంలో, పోలీసుల యొక్క ప్రోద్బలంతో ఆ రోజు జరిగిన దాడిలో అంత పక్కనే డీజీపీ ఆఫీస్కి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్యాలయం మీద అంతమంది అన్ని గంటల సేపు దాడి చేస్తూ ఉంటే డీజీపీ ఆఫీస్ స్పందన లేకపోగా ఒక విజిలెన్స్ సిఐని పట్టుకోవడం కూడా జరిగింది. తర్వాత ఏది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ కార్యాలయంలోనే ఇంకొక ఆ వ్యక్తి ఉంటుంది, అతను పట్టుకోవటం, అతని ఐడెంటిటీ కూడా తర్వాత బయటపెట్టడం కూడా జరిగింది. మరి ఆ రోజు ఏమైంది? ఇది ఆ రోజు మామూలుగా మాట్లాడితే పట్టాభి మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని చెప్పి నువ్వు మాట్లాడలేదుగా. ఈరోజు స్వయాన లకారం భాషలో తల్లిని కూడా తిట్టాడే, లొకేషన్ కూడా తిట్టాడే. అతను మామూలు వ్యక్తి కాదు కదా. రెండో పర్యాయం శాసనసభ్యుడిగా చేస్తున్నాడు, మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, పైపెచ్చు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు అతను. ఎప్పుడో 1989లో శాసనసభ్యుడు, నీ తండ్రికి అనుంగు శిష్యుడు. మరి అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి, నువ్వే ఉదాహరించావు కదా ఆ రోజు ముఖ్యమంత్రి అంటే ఎంత గొప్పవాడు అని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిడితే నువ్వు ఆ రోజు నీ వాళ్ళని ప్రోత్సహించావు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పని ఖండించాడు. వ్యత్యాసం ఇక్కడ క్లియర్గా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఈరోజు తిరుపతి లడ్డు విషయంలో, ఆ నెయ్యి విషయంలో వాస్తవాలు సిట్టు ద్వారా బయటకు వస్తున్నాయి అనే అభిప్రాయంతో దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుంది, మీరు దోషులుగా తేలబోతున్నారు అని నిర్ధారణ అయిన తర్వాత డైవర్ట్ చేయటానికి అంబటి రాంబాబుని బలిపశం చేశావు. ఇది వాస్తవం కాదా? ఈరోజు
అయినా సరే అతను బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ముందు ఆయన అన్నప్పుడు వెళ్ళి దాడి చేయలేదుగా జనాలు, అక్కడే ఉన్నారు అందరూ, అప్పుడు దాడి చేయలేదుగా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తూ నా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పని రెచ్చగొట్టాడు చూడు. రెచ్చగొట్టినప్పుడు ఒక మహిళ వచ్చింది. మహిళ వచ్చి మాట్లాడితే సాటి మహిళల చేత, మీ పార్టీ మహిళల చేత ఆమె మీద దాడులు చేయించారు కదా. ఓకే, మరి అది నీకు కనపడలేదా? ఆ తర్వాత కదా వచ్చింది జనాలు. వచ్చి కూడా వాళ్ళు ఏం చేశారు, క్షమాపణ చెప్పమని కోరారు. ఒక్క మాట ముఖ్యమంత్రి గారిని అంటాం పొరపాటే, నాకు యాదాలాపంగా వచ్చింది, ఆవేశంలో మాట్లాడాను ఒక మాటని క్షమించమండి అంటే ఇంత గొడవ, ఇంత రాద్ధాంతం లేదు కదా. కానీ మీకు ఈ గొడవ సద్దు మణగాలన్న ఆలోచన మీకు లేదు. ఓకే, దీన్ని వీధి పోరాటాలుగా మార్చాలనే మీ యొక్క వ్యూహంలో ఓ రకంగా నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ట్రాప్లో పడ్డాయి. ప్రభుత్వం కూడా అలసత్వం వహించిందని అయితే నేను చెప్పగలను. అంటే ఉద్దేశపూర్వకంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంట. నిస్సందేహంగా ఓకే, పార్టీలో కొంతమంది పెద్దలతో మాట్లాడిన తర్వాతే అతను ఈ పని చేశాడు. ఓకే, అందుట్లో అనుమానమే ఉంది. అంటే వ్యూహాత్మకంగా చేసినటువంటి వ్యాఖ్యలు అంటారు. అవును అవును, దీన్ని పక్కకు పట్టించడానికి రాంబాబు దాడి చేసి ఇంకా విధ్వంసం సృష్టిస్తారని వాళ్ళు ఊహించారు. ఓకే, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంచెం సమన్వయంతో ఉన్నాయి. కాతి కారద్దాలు ధ్వంసం చేశారు, లేకపోతే అడావుడు చేశారే తప్ప వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ దొరికి వీళ్ళ మీదకి వెళ్ళలేదు కదా. పట్టాభి కుమార్తె బాత్రూంలో దాక్కొని ఆ అమ్మాయి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, అలాంటి కార్యక్రమాలు అయితే వీళ్ళైతే చేయలేదుగా. తలుపులు బద్దలు కొట్టేసి పోలీసులు బయటికి తీసుకురాలేదుగా. క్షేమంగా ఇంతమంది శ్రేణులుంటే, అంతమంది శ్రేణులు అడ్డం తిరిగితే పోలీసులు తీసుకెళ్ళగలరా? నిజంగా వాడు ఏదైనా చేయాలి అనుకుంటే మరి ఏమీ లేకుండా పోలీసులు సురక్షితంగా తీసుకెళ్లారు కదా. అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళ బాధ్యత నిర్వహించారు, శ్రేణులు కూడా సమన్వయంతో ఉండాలనే కదా. ఇప్పుడు పరామర్శకు వస్తున్నావు అంటే వాక్యాలు సమర్థిస్తున్నావా? అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాయి. అంటే పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను ఆ రోజు నువ్వు అంటే వ్యతిరేకించావు. మరి ఈ రోజు నీ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మీరు ఎలా సమర్థిస్తారు? సమర్థిస్తున్నారు కాబట్టి మీరు పరామర్శకి వెళ్తున్నారా అంటూ చాలా మంది అడుగుతున్నారు కదా. అది అందుట్లో మనం అనుమాత్రం కూడా వేరే ఆలోచన లేదు. వాళ్ళు చెప్పింది, వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు అడుగుంది కూడా సహేతుకమే. ఇతను అదే విధంగా ఉన్నాడు. ఎవరిని పరామర్శిస్తున్నాడు మొట్టమొదటి మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుగొండ కాడిని మొదలుపెట్టి ఈ రోజు అంబటి రాంబాబు దాకా వస్తే ఎవరిని పరామర్శిస్తున్నాడు ఆయన? ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు? ఏ విధంగా మాట్లాడుతున్నాడు? వాళ్ళ కార్యకర్తల సమావేశంలో కావచ్చు, లేకపోతే వేరే వేరే మీటింగ్లో కావచ్చు, ఆత్మీయ సమావేశాల్లో కావచ్చు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఏం జరిగిద్ది? హడావుడి చేయండి, గొడవలు చేయండి, నేనుండాను, జైలుకి వెళ్తే ఏమవుతుంది, 2 నెలలు కాదు 3 నెలలు బయటకు వస్తారు, వచ్చిన వాళ్ళందరినీ నేను గుర్తిస్తాను, పదవులు ఇస్తాను అంటే ప్రజాస్వామ్యంలో నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా, ఒక లోక్సభ సభ్యుడిగా వ్యవహరించిన నువ్వు ఈరోజు 11 స్థానాలకే పరిమితం అయిపోయిన తర్వాత కూడా నువ్వు విధంగా మాట్లాడుతున్నావు అంటే నీ ఆలోచన విధానం ఏందో ప్రజలకు అర్థమయ్యే కదా 11 స్థానాలు ఇచ్చింది. ఓకే, కాకపోతే నా వరకు కృష్ణ నేను ఏమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లానే ఉండాలి, ఈ విధంగానే మాట్లాడాలి. మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలంటే ఎట్టి పరిస్థితిలో వచ్చింది. ఇతను నమ్మే పరిస్థితి లేదు, గుర్తించుకోను. ఇతనికి ఓటేసే పరిస్థితి లేదు. ఆ రోజు ఎవరైతే కూటమికి ఓట్లు వేశారో ఒక్క ఓటు కూడా ఆ ఓటు ఇతను పడదు. అంటే వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి మారకపోతే మాత్రం ఇదే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఉంటదంటారా? అతను వైఖరి మారకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అందుట్లో అనుమానమే లేదు. మిగిలిన అలాగే నేను మాట్లాడను, మనసులో ఏదుంటే అది మాట్లాడతాను. అతను వైఖరి మారకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ వైఖరి అలానే ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంతకు ముందు అంత శాంతంగా ఉండకుండా ఈరోజు అంబటి రాంబాబుని అదుపులో తీసుకున్నారు. ఎందుకు అదుపులో తీసుకున్నారు? ఎందుకు ఇంత అర్జెంటుగా అదుపులో తీసుకున్నారు? ఇంతకంటే ఘోరంగా మాట్లాడాడు కదా పేరుందని, మాట్లాడాడా లేదా? చంద్రబాబు నాయుడు గారి మీద నాలుక మీద వాతలు పెట్టాలన్నాడు కదా. మరి ఒక మహిళ మాట్లాడితే మహిళని ఏమన్నాడు, వంకాయను కోసినట్టు కొయ్యాలని చెప్పి మాట్లాడాడు కదా. చాలా ఘోరంగా మాట్లాడాడు కదా. ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు కదా. అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం? కార్యకర్తల చేతుల్లోకి వెళ్ళకూడదు,
కార్యకర్తలు వచ్చి ఇంటి మీద పడ్డారు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా అరెస్ట్ చేసేది కాదు అంబటి రాంబాబుని. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పెట్టుబడులు ఆ కార్యక్రమాల్లో మాత్రమే ఉందని వాళ్ళు ఉన్నారని చెప్పేది మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.